నన్ను ఇప్పుడు అప్పగించాలనుకుంటున్న వాడు నా మీద పగబట్టిన వాడు కాదు, వాడు నా శత్రువు కాదు, నా మీద పగబట్టిన వాడు కాడు. మరి ఇంకేంటి? అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. వీడు నా మీద పగబట్టాడని నాకు తెలిస్తే నేను దాక్కొని ఉండేవాడిని. ఇది నన్ను పగబట్టిన వాడు కాడు. ఈ పని చేసిన నీవు నా సహకారివి. ఎవరు? ఎలాగుంటుందో చూసారా? ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. నీవేనా ఇలాగా చేస్తున్నది? నా చెలికాడవు, నా పరిచయుడవు, నీవు ఈ విధంగా మారుతావా? ఈ బాధని ఎలా మింగాలో అర్థం కావట్లేదు ఈయనకి. ఈ బాధని ఎలా భరించాలో, ఎలా తట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఈయన నిజంగా ఎంతో బాధతో, ఎంతో వేదనతో తను దుఃఖములో రాస్తున్నటువంటి కీర్తన ఇది. ఒకప్పుడంట తనతో పాటు చర్చికి కూడా వెళ్ళాడంట. ఈయన ఎక్కడుందండి చర్చి అని అనుకుంటున్నారా మీరు? మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము, 14వ వచనములో, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. ఒకప్పుడు నీవు నేను కలిసి దేవుని మందిరానికి వెళ్ళాము. మనిద్దరము కలిసి దేవుని ఆరాధించాము. మనిద్దరము ప్రక్కనే కూర్చున్నాము. మనిద్దరము దేవుని మాటలు విన్నాము. మనిద్దరము దేవుని ఘనపరిచాము, దేవుని స్తోత్రాలు చెల్లించాం. నీవు నా చెలికాడవో, నా సహకారివి. అందుకే వీధిలో శత్రువుతో అయితే పోరాడవచ్చు, తప్పించుకోవచ్చు, కానీ ఇంటిలో శత్రువుతో ఎవరు పోరాడలేరు. ప్రక్కనే ఉండి, స్నేహితుడిగా ఉండి, నమ్మకమైన వ్యక్తిగా ఉంటూ నమ్మక ద్రోహం చేస్తే అది తట్టుకోలేని బాధ. 12 మందిలో ఒకటిగా ఉంటూ ఆయన ప్రక్కనే తిరుగుతూ, ఆయన పెట్టిన భోజనం తింటూ, ఆయన చేసిన బోధలు వింటూ, ఆయన చేసిన అద్భుతాలు చూస్తూ, ఆయన ఇచ్చిన డబ్బును సంచిలో వేసుకుంటూ చివరికి 33 వెండి నాణేల కొరకు అమ్మి వేస్తాడే, అది కష్టం. ఏమైపోయింది మనస్సాక్షి? ఏమైపోయింది ఆ స్నేహం? ఏమైపోయింది ఆ సహవాసం? ప్రియులారా, దేవుని మందిరములో నీకు శత్రువు ఉండకూడదు. దేవుని ఇంటిలో నీకు సహోదరి సహోదరులు మాత్రమే ఉండాలి. కానీ దేవుని మందిరములో, దేవుని మందిరానికి నువ్వు వచ్చావు, నీవు నీ ప్రక్కన వారికి నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. నీ ప్రక్కన వారు నీ ఎడల నమ్మకంగా ఉండాలి. నమ్మక ద్రోహం అనేది